గ్రహణం. ఈ లూనార్ ఎక్లిప్స్ అనగానే మన ఇంట్లో కొత్త కొత్త రూల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. బయటికెళ్ళొద్దు, తినొద్దు, ప్రెగ్నెంట్ అయితే అస్సలెళ్ళకూడదు, ఉపవాసం చేయాలి అని. కానీ ఎవడు పెట్టాడు ఇదంతా? సింపుల్ సైన్స్ ఇది. సన్‌కి, మూన్‌కి మధ్యలో ఎర్త్ వస్తది. ఎర్త్ షాడో మూన్ మీద పడతది. ఇది లూనార్ ఎక్లిప్స్. అండ్ ఈ టైంలో ఫుడ్ ఏం స్పాయిల్ అయిపోదు. ఈ రేస్‌కి ఏం స్పెషల్ పవర్ ఏమి ఉండదు. సన్ నుంచి వచ్చే లైటే షాడో పడడం వల్ల కొంచెం బ్లాక్ అవుతది అంతే. అండ్ మనకు 3 రెడ్ లైట్ ఎందుకు కనిపిస్తదో తెలుసా? అట్మాస్ఫియర్‌లో లైట్ బెండ్ అయ్యి బ్లూ లైట్ మొత్తం స్కాటర్ అయిపోతది. రెడ్ లైట్ మాత్రం మూన్‌ని రీచ్ అవుతది. బయటికెళ్ళకూడదు, చూడకూడదు, బ్యాడ్ లక్, దరిద్రము, ఏదో నెగెటివ్ ఎనర్జీ వస్తది. ఇదన్నీ ఏం లేవు. అలా అనుకుంటే సైంటిస్టులు వెయిట్ చేస్తారు టెలిస్కోప్‌లు, కెమెరాలు పట్టుకొని. ఇలాంటివి ఎప్పుడొస్తాయా అని. వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ ఉంటది కాబట్టి. మనం మాత్రం ఏదో బ్యాడ్ లక్ అని ఫీల్ అయిపోతాం. సోలార్ ఎక్లిప్స్ అయితే డైరెక్ట్‌గా చూడడం వల్ల ఐస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకే మనకి షేడ్స్ అవసరం. కానీ లూనార్ ఎక్లిప్స్ వెరీ సేఫ్ టు వాచ్. సో ట్రూత్ సింపుల్. ఎక్లిప్స్ ఈస్ అ కాస్మిక్ సైన్స్, నాట్ ఎ డేంజర్. టెర్రస్ మీదకెక్కి ఈరోజు 9-12 ఎక్లిప్స్ వస్తది. మంచి బ్లడ్ మూన్ కనిపిస్తది. వ్యూ ఎంజాయ్ చేయండి.